Hello everyone. My name is Jain Nayak. I am from IIT BHU. I am studying in pharmaceutical department. I have secured 1117 rank in IIT Advance, JEE Advance. నిన్న మనం చూసుకున్నట్టయితే మనం చెప్పుకునేది సొల్యూషన్ చాప్టర్. నిన్న మనం చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ దగ్గర ఐడియల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ నిన్న ఏమేం చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఐడియల్ సొల్యూషన్ గురించి టైప్స్ ఆఫ్ సొల్యూషన్ లో మనం టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఐడియల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. కండిషన్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఐడియల్, ఇంకొకటేమో నాన్ ఐడియల్ సొల్యూషన్. ఒకటి వచ్చేసి ఐడియల్ సొల్యూషన్, ఇంకోటి వచ్చేసి నాన్ ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏదైతే రౌల్స్ లోనే ఫాలో అవుతుందో అది ఐడియల్ సొల్యూషన్ అని డిస్కస్ చేసుకున్నాం మనం. దాని తర్వాత పి ప్రెషర్ అబ్జర్వ్డ్ వచ్చేసి ప్రెషర్ క్యాలిక్యులేటెడ్ ఉంటది. అంటే ఎక్స్పెరిమెంటల్ లో ఎంత ప్రెషర్ చూపిస్తుందో థియరాటికల్ గా కూడా అంతే ప్రెషర్ వస్తుంది. నెక్స్ట్ మనం డెరివేషన్స్ చూసుకున్నాం. దాని తర్వాత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చూసుకున్నాం. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి అన్నిటి మధ్యలో సేమ్ ఉంటుంది. సొల్యూషన్ మధ్యలో ఎంత అవుతుందో సాలిడ్ మధ్యలో అంతే ఉంటది, సొల్యూట్ మధ్యలో అంతే ఉంటది. లైక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ టోటల్ వచ్చేసి సేమ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. దాని తర్వాత వీటి ఫ్యాక్టర్స్ చూసుకోండి. డెల్టా వి మిక్స్ ఈక్వల్స్ టు 0, డెల్టా హెచ్ మిక్స్ ఈక్వల్స్ టు 0. డెల్టా వి మిక్స్ ఏమో వాల్యూమ్, డెల్టా హెచ్ ఏమో ఎంథాల్పీ కూడా చేంజ్. కానీ ఇక్కడ యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది. మనం ఇలాగా మనకు నోట్ చెప్పుకున్నాం చూడండి పైన. ఇక్కడ డెల్టా ఎస్ అంటేనేమో ఎంట్రోపీ ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 0 అని ఉంటుంది. నెక్స్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఎప్పుడు లెస్ దాన్ 0 అని ఉంటుంది. ఇది సేమ్ ఉంటుంది ఐడియల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ ఐడియల్ సొల్యూషన్ గురించి చూద్దాం. నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంది అసలు అది చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏం లేదు, ది సొల్యూషన్ విచ్ డజంట్ ఫాలో రాల్స్ లా. ఓకేనా, రాల్స్ లాని ఫాలో చేయదు నాన్ ఐడియల్ సొల్యూషన్ అనేది. దాని తర్వాత వచ్చేసి పి అబ్జర్వ్డ్ ఈక్వల్స్ టు ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పి క్యాలిక్యులేటెడ్. ఈ రెండు నాట్ ఈక్వల్ ఉంటుంది. ఇది నాట్ ఈక్వల్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి పిఏ డస్ నాట్ ఈక్వల్ టు పి నాట్ ఏ. నెక్స్ట్ పిఏ డస్ నాట్ ఈక్వల్స్ టు పి నాట్ ఏ ఎక్స్. దాని తర్వాత పివి కూడా డస్ నాట్ ఈక్వల్స్ టు పి నాట్ బి ఎక్స్బి. దాని తర్వాత పి టోటల్ వచ్చేసి పి నాట్ ఏ ఎక్స్ఏ, దాని తర్వాత పి నాట్ బి ఎక్స్పి. పి టోటల్ కూడా ఈక్వల్ ఉండదు. ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేస్తాయి కదా అన్నిటి మధ్య. దాని తర్వాత ఈ సొల్యూషన్ అనేది నెగిటివ్ డివియేషన్ చూపిస్తుంది. ఇందులో మనం నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నెగిటివ్ డివియేషన్ సొల్యూషన్స్ గురించి చెప్తాం. ఈ నెగిటివ్ డివియేషన్ సొల్యూషన్స్ ఎట్లుంటాయంటే వీటి పార్షియల్ ప్రెషర్ వచ్చేసి లెస్ దాన్ పి నాట్ ఏ ఎక్స్ఎల్. సేమ్ పిబి లెస్ దాన్ పి నాట్ బి ఎక్స్పి. దాని తర్వాత పి టోటల్ లెస్ దాన్ పి నాట్ ఏ ఎక్స్ఏ ప్లస్ పి నాట్ బి ఎక్స్పి. ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ డివియేషన్ ఎందుకు వస్తుంది, ఈ నెగిటివ్ డివియేషన్ అంటే ఏంటంటే, ఈ నెగిటివ్ డివియేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ తగ్గుతుంది. చూడండి, ప్రెషర్ తగ్గుతుంది. ఎప్పుడైనా వేపర్ ప్రెషర్ తగ్గింది అనుకోండి అంటే దీని అర్థం ఏంటంటే దీని మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది అని దాని అర్థం. అంటే దాని అర్థం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం వేపర్ ప్రెషర్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఒకటేమో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇంకోటి వచ్చేసి టెంపరేచర్. ఇక్కడ చూస్తే నెగిటివ్ డివిజన్ కాబట్టి నెగిటివ్ డివిజన్ లో ఏమవుతుంది అంటే వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుందో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అంటే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ అండ్ ఏ అండ్ ఆర్ అని రాసుకోండి, ఆర్ బి అండ్. అంటే ఏకి బికి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. అదర్ దాన్ సాల్వెంట్ అండ్ సొల్యూట్, ఆర్ సొల్యూట్ ఇట్లా రాసుకోవాలి. దాని తర్వాత డెల్టా వి మిక్స్ వచ్చేసి లెస్ దాన్ 0 ఉంటుంది. డెల్టా హెచ్ వచ్చేసి మిక్స్ వచ్చేసి లెస్ దాన్ 0 ఉంటుంది. దాని తర్వాత డెల్టా ఎస్ మిక్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. డెల్టా జీ మిక్స్ వచ్చేసి లెస్ దాన్ 0 ఉంటుంది. ఓకే, వాల్యూమ్లో చేంజ్ రాదు, ఎంథాల్పీలో చేంజ్ రాదు. ఎంట్రోపీ ఇది యూనివర్సల్ లా అని చెప్పాను కదా. ఎంట్రోపీ ఎప్పుడు కూడా అయి ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 ఉంటుంది ఎంట్రోపీ ఎప్పుడు కూడా. దాని తర్వాత గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఎప్పుడు లెస్ దాన్ 0 ఉంటుంది.
దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం. దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే CHCl3 ప్లస్ CH3 C CH3 డబుల్ బాండ్ O ఇదొచ్చేసి క్లోరోఫార్మ్ బంధులో పాయింట్. ఇదొచ్చేసి అసిటోన్. ఇదొచ్చేసి ఫినాల్. తర్వాత ఇంకోటొచ్చేసి అనిలిన్. NH2 ఇక్కడ. దీనొచ్చేసి అనిలిన్ ఉంటా. ఇంకొక ఎగ్జాంపుల్ HNO3 H2O తీసుకోండి. HNO3 ప్లస్ H2. ఇవన్నీ వచ్చేసి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ కి మన నెగటివ్ డీవియేషన్. నేచర్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఐడియల్ సొల్యూషన్స్ అంత ఈజీగా దొరకవు. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఉంటాయి నేచర్ లో. ఓకే, దాని తర్వాత దీని గ్రాఫ్ చూసుకుందాం. దీని గ్రాఫ్ వచ్చేసి టూ బార్స్ ఉంటాయి వీటికి. ఇక్కడ XA0, ఇక్కడ XB1, ఇక్కడ XA1, XB0. ఫస్ట్ ఐడియల్ది తీసుకున్నట్టయితే ఐడియల్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు. ఒక నిమిషం, ఐడియల్ గ్రాఫ్ చెప్పానండి. ఐడియల్ గ్రాఫ్ ఇలానే ఉంటుంది. ఐడియల్ సొల్యూషన్ గ్రాఫ్ ఇట్లానే ఉంటుంది. ఈ గ్రాఫ్ ఉంది చూడండి, ఇట్లానే ఐడియల్ సొల్యూషన్ గ్రాఫ్ కూడా ఉంటుంది. నాన్ ఐడియల్ చూద్దాం. ఎస్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఐడియల్ సొల్యూషన్ ఎట్లా ఉంటుందో చూడండి. నాన్ ఐడియల్ డీవియేషన్ సొల్యూషన్. ఇది డీవియేషన్. నాన్ ఐడియల్ నెగిటివ్ డీవియేషన్. ఇది దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఐడియల్ ఎప్పుడు కూడా వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఇది వచ్చేసి PA అవుతుంది, P0A. దాని తర్వాత P వచ్చేసి ఇలా ఉంటుంది, P0B. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి టోటల్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ డీవియేషన్ కదా, ఇది నెగిటివ్ డీవియేషన్ కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉంటుంది అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్రెషర్ ఇలా ఉంటుంది చూడండి. ప్రెషర్ వచ్చేసి ఇలా డివైడ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ డీవియేషన్ కాబట్టి తక్కువ ఉంటే పోతుంది. ఇక్కడ నుండి కూడా ఇలా ఉంటుంది. దాని తర్వాత ఈ పెద్దదన్నాం కదా, ఈ పెద్దదాని లైక్ ఈ టోటలీ కూడా ఇలా నెగిటివ్ డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఇలా నెగిటివ్ డీవియేషన్ ఉంటుంది వీటన్నిటికి. ఇది దాని గ్రాఫ్, అది దాని గ్రాఫ్ లో. నెక్స్ట్ వచ్చేసి మనం పాజిటివ్ డీవియేషన్ గురించి చూద్దాం. పాజిటివ్ డీవియేషన్ లో ఎప్పుడు కూడా మనకి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో PA వచ్చేసి గ్రేటర్ దాన్ P0A XA. దాని తర్వాత PB వచ్చేసి గ్రేటర్ దాన్ P0B XP. దాని తర్వాత P టోటల్ వచ్చేసి గ్రేటర్ దాన్ P0A XA ప్లస్ P0B XP. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతా. అంటే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం వచ్చేసి ABకి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ AA ఆర్ BB. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఇందులో ఏమవుతుందంటే డెల్టా H మిక్స్ వచ్చేసి డెల్టా V మిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. దాని తర్వాత డెల్టా H మిక్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ యూనివర్సల్. డెల్టా X మిక్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0, డెల్టా G మిక్స్ వచ్చేసి లెస్ దాన్ 0. ఓకే, లెస్ దాన్ 0 ఉంటుంది. దీని ఎగ్జాంపుల్ నాకు దొరకలేదు. ఒక్క నిమిషం, బుక్లో ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. ఓకే, దీని ఎగ్జాంపుల్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ దీని గ్రాఫ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా తీసుకోండి. మీకు తెలిసింది ఫస్ట్ ఐడియల్ తీసుకోవాలని. ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్స్ తీసుకుందాం ఎలా ఉంటుంది గ్రాఫ్.
అదొచ్చేసి ఇదో ఇలా ట్రావెల్ అయితా ఉంటది పైకి. E0n. XBది ఇలా ట్రావెల్ అయితా ఉంటది. E0B. ఈ రెండిటిని కంబైన్ చేయాలి. అది పీ టోటల్ అవుతది. ఇది పాజిటివ్ డీవియేషన్ కాబట్టి పాజిటివ్ డీవియేషన్‌ల ప్రెషర్ ఇంక్రీజ్ అయితా లైక్ ప్రెషర్ పాజిటివ్ కాబట్టి సో ఏమైతదంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితుంది కాబట్టి ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి ఎలా ఉంటదంటే ఇది ఇలా పైకుంటది. ఇలా పైకుంటది దీని గ్రాఫ్. దాని గ్రాఫ్ వచ్చేసి ఇట్లా పైకి. దీని తర్వాత మనం డిస్కస్ చేద్దాం బాయిలింగ్ పాయింట్ గురించి. ఇలా గ్రాఫ్ పైకుంటది. నెక్స్ట్ మనం బాయిలింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి టెంపరేచర్ at which vapor pressure is equal to atmospheric pressure. బాయిలింగ్ పాయింట్ అంటే వేపర్ ప్రెషర్ అనేది ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉండాలి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియర్ ఉండాలి. 1 ATM ఉండాలి. 1 ATM ప్రెషర్ ఉన్నప్పుడు అది బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదన్నా మీరు లిక్విడ్ తీసుకోండి, అది ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్గా ఉంటుందో అప్పుడు అది దాని బాయిలింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు టూ లిక్విడ్స్ తీసుకుంటాం. ఒక దాని వేపర్ ప్రెషర్ వచ్చేసి 0.3 ATM, ఇంకో దాని వేపర్ ప్రెషర్ వచ్చేసి 0.5 ATM. ఓకే, ఇప్పుడు 0.3 ATM ని మనం ఎంత ATM వరకు తీసుకోవాలి? 1 ATM. 1 ATM దగ్గర తీసుకోపోతే దాని బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. 0.5 ని కూడా సేమ్ 1 ATM దగ్గర పట్టుకుపోవాలి. ఇప్పుడు 0.3ని 1 ATM దగ్గర తీసుకుపోవడానికి మనం ఏం చేస్తున్నాం? చాలా హై టెంపరేచర్ ఇస్తున్నాం. ఎందుకంటే 0.3 నుంచి 1కి పోవాలంటే 0.7 అట్మాస్ఫియర్ పెరగాలి. 0.7 అట్మాస్ఫియర్ పెరగాలంటే హై టెంపరేచర్ ఇవ్వాలి. హై టెంపరేచర్ అన్నప్పుడు దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. దీని హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ 0.5 నుండి 1కి వెళ్ళేటప్పుడు ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి లో బీపీ అని ఉంటాయి. ఎందుకు లో బీపీ? 0.5 నుంచి 1 అట్మాస్ఫియర్కి వెళ్ళడానికి ఎంత కావాలి? 0.5 కావాలి. 0.5 పెంచాలి. సో దీనికి చాలా తక్కువ పెరిగితే సరిపోతుంది. సో దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి లో ఉంటుంది. దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి లో ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. వేపర్ ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. ఓకే, వీపీ వచ్చేసి ఫస్ట్ 0.3 ఉంటుంది. దాని తర్వాత 1 అట్మాస్ఫియర్కి తీసుకెళ్లాలంటే మనం హై ప్రెషర్ లైక్ చాలా ఎక్కువ అట్మాస్ఫియర్ లైక్ చాలా ఎక్కువ ప్రెషర్ పెరగాలి కాబట్టి దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనిది తక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి దీని బాయిలింగ్ పాయింట్ అనేది లో ఉంటుంది. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి మనం అజియోట్రోప్స్ గురించి. అజియోట్రోప్స్ వచ్చేసి సొల్యూషన్. దీని డెఫినేషన్ అనుకుందాం. అజియోట్రోప్స్ అంటే సొల్యూషన్ విచ్ బాయిల్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి we cannot separate them. అజియోట్రోప్స్ అంటే సొల్యూషన్ విచ్ బాయిల్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి వీ కెనాట్ సపరేట్ దెమ్. దాన్ని మనం సపరేట్ చేయలేం. వీ కెనాట్ సపరేట్ అజియోట్రోప్స్ని బయటకి అసలు సపరేట్ చేయలేం. మనకు వచ్చేసి 2 types ఆఫ్ అజియోట్రోప్స్ ఉంటాయి. ఇదో ఇక్కడ చదవండి. ఇక్కడ చదువుకున్నట్టయితే the decrease that escapes tendency some liquids on mixing form azeotrophs, which are binary mixtures having same composition in liquid and vapor phase and boil at constant temperature. In such case, it is not possible to separate components by fractional distillation. There are 2 types of azeotrophs called minimum boiling azeotrophs and maximum boiling azeotrophs. The solution which shows a large positive deviation from Raoult's law from minimum boiling azeotrope at a specific composition.
ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అర్థం కాదది. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసింది క్లారిటీగా వినండి. ఎమ్మటే అర్థమైపోతది అజియోట్రోప్స్ అంటే ఏందో. మనకొచ్చేసి 2 టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెగెటివ్ డీవియేషన్‌ని చూసుకుందాం. 2 టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయితదో ఓకే. ఫస్ట్ అజియోట్రోప్ వచ్చేసి ఇది నెగెటివ్ డీవియేషన్‌లోనే ఉంటది. ఫస్ట్ అజియోట్రోప్ చూసుకోండి. ఎప్పుడైతే మనకి వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయితదో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అయితది. ఓకే. వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయితుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితది. ఎందుకు? ఆ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఎక్కువుంది కాబట్టి అది వేపర్‌లోకి చేంజ్ అయితలేదని దాని అర్థం. ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ తక్కువుందో బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువుంటది. ఎలా డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇది ఇక్కడ రాసుకుందాం మనం కింద. 2 టైప్స్ ఆఫ్ ఐడియల్ ట్రూప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నెగెటివ్ డీవియేషన్‌లో చూద్దాం. నెగెటివ్ డీవియేషన్ ఆఫ్ ఐడియల్స్ అని. నాన్ ఐడియల్స్ నుంచి. నెగెటివ్ డీవియేషన్. ఇక్కడొచ్చేసి వేపర్ ప్రెషర్ తక్కువుంటది. వేపర్ ప్రెషర్ తక్కువుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువున్నట్టు. ఓకే. ఒకవేళ వేపర్ ప్రెషర్ తగ్గిందంటే బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువుంటది. ఓకే. దీన్ని మనం వచ్చేసి ఏమంటామంటే మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్. దీన్నొచ్చేసి మనం మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్ అని అంటాం. ఓకే. మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్ అని అంటాం దీన్నొచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ డీవియేషన్. ఇది నెగెటివ్ డీవియేషన్. ఇది పాజిటివ్ డీవియేషన్. ఓకే. పాజిటివ్ డీవియేషన్ వచ్చేసి చూడండి. వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువుంటది. వేపర్ ప్రెషర్ ఎక్కువుందంటే దాని అర్థమైంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ తక్కువుంది. ఓకే. ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఎక్కువుందనుకోండి, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఏమైతది? తగ్గిపోతది. సో, దీన్నొచ్చేసి మనం ఏమంటామంటే మినిమమ్ బాయిలింగ్ అజియోట్రోప్. మినిమమ్ బాయిలింగ్ అజియోట్రోప్ అని అంటాం. ఓకే. ఇక్కడి వరకు క్లారిటీ ఉంది గదా! అజియోట్రోప్స్ అంటే ఇంతే. సింపుల్ అయిపోయింది. 2 టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్ ఉంటది. ఒకటొచ్చేసి నెగెటివ్ డీవియేషన్ వల్ల ఉంటది. ఇంకోటొచ్చేసి పాజిటివ్ డీవియేషన్ వల్ల ఉంటది. ఒక దాంట్లో ఒకవేళ వేపర్ ప్రెషర్ తగ్గిందనుకోండి, బాయిలింగ్ పాయింట్ పెరుగుతది. అప్పుడొచ్చేసి మనం దాన్నొచ్చేసి బాయిలింగ్ పాయింట్ పెరిగిందనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఎక్కువుంటే అది మాక్సిమం బాయిలింగ్ అసిడ్. బాయిలింగ్ పాయింట్ తక్కువుందనుకోండి, మినిమమ్ బాయిలింగ్ అసిట్రోప్ అని అంటారు. ఓకే. ఇక్కడి వరకు క్లారిటీ వచ్చేసినట్టున్నది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఈ సొల్యూషన్స్‌లో. వీటి ప్రాపర్టీస్. దీన్ని చూద్దాం మనం. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది. అర్థం గాదు. కానీ టైం పడతది అర్థం అవ్వడానికి. కొంచెం ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినామనుకోండి ఈజీగా అర్థమైపోతది. కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి బాగా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సొల్యూషన్స్‌లో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇయి గుర్తుపెట్టుకుంటే మీకు సొల్యూషన్స్ అనేది లైక్ ఏళ్ళ మీద ఆడుకోవచ్చు మీరు. ఓకే. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే విచ్ డిపెండ్స్ అపాన్ నేను డెఫినిషన్ రాస్తా ఫస్ట్ థింగ్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే విచ్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్
solute particles and not on nature of particles. Qualitative properties of solution లా అది నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఆ సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉండదు. అది హైడ్రోఫిలికా, హైడ్రోఫోబికా, లేకపోతే అసిడికా, బేసికా, ఇది దేని మీద డిపెండ్ అయి ఉండదు. ఓన్లీ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అంతే. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ lowering of vapor. రిలేటివ్ lowering vapor pressure. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎలివేషన్ ఇన్ పీపీ. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డిప్రెషన్ ఇన్ ఎఫ్పి. ఫోర్త్ వన్ వచ్చేసి ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, ఆస్మాటిక్ ప్రెషర్. ఫస్ట్ వన్ వచ్చేసి మనం వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఒక్కొక్క కేసు చూద్దాం. ఇది కొంచెం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ చాలా లెంతీ టాపిక్ సొల్యూషన్స్లో వచ్చేసి. సో మేబీ ఈ క్లాస్లో సరిపోదు, నెక్స్ట్ క్లాస్లో కూడా కంటిన్యూ చేసుకుందాం దీని గురించి. సో మనం నెమ్మదిగా అర్థం చేసుకుందాం అసలు క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అంటే అసలు ఏంటిది, సొల్యూషన్స్ ఆఫ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ ఏంటిది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. I equals to number of particles after dissociation or association by number of particles before dissociation or association. Number of particles after dissociation or association. Number of particles before dissociation or association. ఓకే, ఇది వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. వ్యాంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, దాని సింబల్ యొక్క డెరివేషన్ది. దాని తర్వాత వచ్చేసి సబ్స్టాన్సెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఇవి అక్కడ పార్టికల్స్ అన్నాం చూడండి, నేచర్ ఆఫ్ పార్టికల్స్ అనేది. ఆ సబ్స్టాన్సెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఓకే, ఈ ఎలక్ట్రోలైట్ అనేది మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి డిసోసియేషన్, ఇంకొకటి వచ్చేసి ఏమో అసోసియేషన్. ఇప్పుడు వినండి, ఇప్పుడు క్లారిటీగా వినండి. ఈ నాన్ ఎలక్ట్రోలైట్ ఉంటాయి చూడండి, ఇది డిసోసియేట్ అవ్వదు, అసోసియేట్ అవ్వదు. అంటే బ్రేక్ అవ్వదు, కంబైన్ అవ్వదు. బ్రేకింగ్ ఉండదు, కంబైనింగ్ ఉండదు ఈ పార్టికల్స్ మధ్య. సో ఇది దీని వచ్చేసి I equals to 1. అంటే బిఫోర్ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ అంతే ఉంటాయి. ఎందుకంటే ఇందులో బ్రేకర్స్ లేదు కాబట్టి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టికల్స్ are same. ఓకే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టికల్స్ ఆర్ సేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఇది నాన్ ఎలక్ట్రోలైట్ కదా, ఇది వచ్చేసి నో బ్రేకింగ్, అంటే నో డిసోసియేషన్, నో కంబైనింగ్, అంటే నో అసోసియేషన్. ఓకే, నో డిసోసియేషన్, నో అసోసియేషన్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి యూరియా, గ్లూకోజ్, sucrose. ఓకే,
ఇక్కడ వరకు నాన్ ఎలక్ట్రోలైట్ అనేది అసలు సంబంధం ఉండదు I=1. అది డిసోసియేట్ అవ్వదు, అసోసియేట్ అవ్వదు, అది అసలు ఇన్వాల్వ్ అవ్వదు అది. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రోలైట్ చూద్దాం. ఎలక్ట్రోలైట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి డిసోసియేషన్. డిసోసియేషన్ అంటే ఏంటిది? బ్రేకింగ్. బ్రేకింగ్. దీని I వచ్చేసి గ్రేటర్ థాన్ 1. ఇదేమో అసోసియేషన్. అసోసియేషన్ అంటే కంబైనింగ్. దీని I వచ్చేసి లెస్ థాన్. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ కదా? దాని తర్వాత కేస్ 1 ఇందులో కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1 వచ్చేసి డిసోసియేషన్. I ఈస్ గ్రేటర్ థాన్ 1. ఓకే. డిసోసియేషన్ అంటే ఏంటిది? బ్రేకింగ్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజెస్. ఓకే. ఇప్పుడు చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. NaCl తీసుకోండి. NaCl తీసుకుర్రనుకోండి. Na ప్లస్ Cl మైనస్. మనం N వాల్యూస్ అంటే అయాన్ వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేయాలి. N వాల్యూ ఇక్కడ ఏంటిది? 2. 2 ఎలా అంటే ఇక్కడ చూడండి. 1 మోల్ ఉంది. 1 మోల్ ఉంది. ఓకే. సో, వీటిని కంబైన్ చేసుకోండి. దాని తర్వాత MgCl2 తీసుకోండి. MgCl2ల Mg+2 ప్లస్ 2Cl మైనస్. ఓకే. ఇక్కడ N వాల్యూ ఎంత? 3. ఎందుకు 3? ఇక్కడ ఇది వచ్చేసి 1 ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి 2 ఉంది. ఓకే. వీటిని కంబైన్ చేసుకోవడం. ఇందులో ఉన్న లైక్ మోల్స్‌ని ఎంత. దాని తర్వాత Al2 SO4 టేకిన్ థ్రైస్. దీని వచ్చేసి మనం ఏం రాస్తాం? Al+3 ప్లస్ 3 SO4 మైనస్ 2. ఇది ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 3 ఉంది. అంటే దీని N వాల్యూ ఎంత అయితది? 5. అంటే N వాల్యూ 5. ఓకే. N వాల్యూ 5. ఇక్కడ N=5 వచ్చేసింది. దాని తర్వాత I వాల్యూ చూద్దాం. I వాల్యూ వచ్చేసి వాంట్ ఆఫ్ అంటేనేమో I=1 + n-1 ఇంటూ ఆల్ఫా. ఇది ఫార్ములా. ఈ ఆల్ఫాని మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఈ ఆల్ఫా అనేది ఎప్పుడు కూడా 0-1 మధ్యలో లై అయితా ఉంటది. ఒకవేళ క్వెషన్‌లో మనకి ఎప్పుడైనా ఆల్ఫా వాల్యూ ఇయ్యలేదనుకోండి, మనం 1 అనే అసంప్షన్ చేసుకోవాలి. దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 అనే అసంప్షన్ చేసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేస్ 2 చూద్దాం. కేస్ 2 వచ్చేసి అసోసియేషన్. అసోసియేషన్ ఎప్పుడు కూడా I<1 ఉంటది. ఉంటది. దాని తర్వాత ఇక్కడ డైమరైజేషన్ అయితది. డైమరైజేషన్ ఎట్లా అయితదంటే N=2 ఉంటది. లైక్ 2 మాలిక్యూల్స్ తీసుకోండి. అది ఎప్పుడైతే కంబైన్డ్ అయ్యి 1 సింగిల్ మాలిక్యూల్‌గా మారుతదో దాన్ని డైమరైజేషన్ అని అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 2 మాలిక్యూల్స్ తీసుకోండి. దాన్ని కంబైన్ చేసుకొని సింగిల్ మాలిక్యూల్‌గా ఇట్లా కాంపౌండ్ లెక్క ఫార్మ్ అయిపోతది. దాని తర్వాత ట్రైమరైజేషన్ అని ఉంటది. ప్రైమరైజేషన్. ఇది వచ్చేసి 3 మాలిక్యూల్స్ 3 కాంపోనెంట్స్ ఉంటే 3 ఆటమ్స్ అనుకోండి. 3 ఆటమ్స్ కంబైన్డ్ అయ్యి సింగిల్ మాలిక్యూల్‌గా ఫార్మ్ అయితది. ఓకే. సింగిల్ మాలిక్యూల్‌గా ఫార్మ్. నెక్స్ట్ దీని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫార్ములా వచ్చేసి I=1/n-1 ఇంటూ ఆల్ఫా. ఓకే. ఇది ట్రైమరైజేషన్. ఈ ఆల్ఫాని మనం ఏమంటాం? డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. సారీ. డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటాం ఈ ఆల్ఫాని.
Degree of association amount. డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ తీసుకున్నట్టయితే ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి ఐ వాల్యూస్‌కి. ఇది ఒకసారి నోటేట్ చేసుకోండి. అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ, అబ్నార్మల్ కాలిగేటివ్ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వచ్చేసి I ఈక్వల్స్ టు నార్మల్ మోలార్ మాస్ బై అబ్నార్మల్ మోలార్ మాస్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అన్ని పీవైక్యూస్ వచ్చేసి ఇఫ్ I ఈక్వల్స్ టు 1 అంటే వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 అవుతుంది. దాని తర్వాత అసలు ఆప్షన్స్ ఏముంటాయి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అసోసియేటెడ్, బి వచ్చేసి కనెక్షన్, డిసోసియేషన్, సి వచ్చేసి బోత్ ఏ అండ్ బి, డి వచ్చేసి నార్ ఏ అండ్ బి. I ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు నేదర్ డిసోసియేషన్ నార్ అసోసియేషన్ అవుతుంది మనకి. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద డిగ్రీ ఆఫ్ dissociation of Na2SO4, the band of pattern used for the calculation of molecular mass. ఇది వచ్చేసి 1+2 ఆల్ఫా, 1+2 ఆల్ఫా. బి వచ్చేసి 1 - 2 ఆల్ఫా, సి వచ్చేసి 1+ ఆల్ఫా, డి వచ్చేసి 1 - క్వశ్చన్ చూసుకోండి. ఇఫ్ ఆల్ఫా ఈజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ Na2SO4, ది బ్యాండ్ ఆఫ్ ఫ్యాక్టర్ యూజ్డ్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ అని అడిగింది. Na2SO4 అంటే ఫస్ట్ ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుందాం. Na2SO4 దీన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు, Na2SO4 దీన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు అంటే 2Na ప్లస్ SO4 2-. దాని తర్వాత మనకి ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఎందుకు ఇక్కడ 2 ఇక్కడ 1, ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3. దాని తర్వాత మనం ఇక్కడ ఏం అడిగిండు, డిసోసియేషన్ అని అడిగింది. డిసోసియేషన్ ఫార్ములా ఏంటిది, I ఈక్వల్స్ టు 1 + n-1 ఇంటూ ఆల్ఫా, n-1 ఇంటూ ఆల్ఫా. ఓకే, సో మనకి ఎన్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. సో I ఈక్వల్స్ టు 1 + 3 - 1 ఇంటూ ఆల్ఫా. I ఈక్వల్స్ టు 1 + 2 ఆల్ఫా. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి solute associate
a solute associate in solution. When a solute associate in solution, then want of factor I equals to what అని అడిగింది. ఓకే, వెన్ ఏ సొల్యూట్ అసోసియేట్ ఇన్ సొల్యూషన్ దెన్ వాంట్ ఆఫ్ సొల్యూట్ అసోసియేట్ అంట. అసోసియేట్ అన్నప్పుడు మీకు తెలుసు, అసోసియేట్ అయిందనుకోండి అది లెస్ దాన్ 1 ఉంటది. ఐ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటది. అసోసియేషన్ అని చూసుకోండి ఒక నిమిషం. ఇక్కడ చూడండి, అసోసియేషన్ అంటేనేమో కంబైనింగ్ చేసేటప్పుడు వాంట్ ఆఫ్ వచ్చేసి లెస్ దాన్ 1 ఉంటది. ఈ రోజుకి క్లాస్ ఇక్కడితో ఆపేసుకుందాం. నా నెట్ కూడా అయిపోయింది. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్.